అనుకుంటాడా? అనుకోడు, పొరపాటు కూడా. ఇతర దేశాల్లో అయితే అనుకుంటారేమో కానీ మన దేశంలో అసలు అనుకోరు. అర్థమవుతుందా? వీడు బాగుపడుతున్నాడు అనుకుంటే వాడిని చెడగొట్టేదానికి తయారవుతారు. వీడు బాగుపడుతున్నాడు కదా, వీడు ఎందుకు బాగుపడాలి, నేను బాగుపడకూడదు, వాడు కూడా బాగుపడకూడదని నాశనం చేసేవాళ్ళు ఉంటారు, కానీ వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. కానీ పోనీలే వాడన్నా బాగుపడుతున్నాడు అని విడిచిపెట్టేవాళ్ళు ఉండరు, వదిలిపెట్టేవాళ్ళు ఉండరు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి, దాన్ని ఆలోచన చేసుకునగలిగే స్థితిలోనికి రాగలగాలి. ఇప్పుడు నువ్వు ఎంతగైతే ఆశీర్వదించబడతా ఉంటావో అంతగా శత్రువులు వస్తారు, అసమాధానం ఏర్పడుతుంది, అసమాధానం కలుగు చేయాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి అంటే, వీళ్ళతో నాకెందుకు గొడవ, వీళ్ళతో నాకెందుకు సమస్య, అసలు ఏంటో సమస్య కనుక్కొని ప్రియమైన వలన ఆ సమస్య అనేది పెద్దది కాక మునుపే నువ్వేం చేస్తావయ్యా అంటే, సమస్య తెలుసుకొని వారితో సమాధాన పడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రానిలే, చూద్దాం ఏం జరుగుద్దో చూద్దాం. మనం 10,000 మంది ఉన్నాం కదా, వాళ్ళు 20,000 మంది ఉంటే ఏమైంది? వాళ్ళు 4 చంపితే మనం 2 చంపమా అని అనుకున్నారా? అనుకోలే ప్రియమైన వాళ్ళరా. అనుకోకుండా ఏం చేశారా అంటే, సమాధానాన్ని వెతికి వెంటాడి దాన్ని పొందుకుంటా ఉన్నారు. అట్టి స్థితిని గుర్తెరుగుదురుగాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో సమస్య ఎంత త్వరగా నువ్వు చక్కబెట్టుకోగలిగితే అంతగా నీకు సమాధానం కలుగునుగాక. చూడండి, సమస్య రాని కుటుంబం అనేది ఉంటుందా? సరే, సమస్య లేని వ్యక్తి ఉంటాడా? వ్యక్తి ఉండడు, కుటుంబము ఉండదు, సంస్థ ఉండదు, ఏమండి ఆ ప్రాంతము ఉండదు, మండలము ఉండదు, జిల్లా ఉండదు, రాష్ట్రం ఉండదు, దేశము ఉండదు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిల్లో వస్తానే ఉంటాయి, సమస్యలు వస్తానే ఉంటాయి. అదేదంటారే, చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి పెద్ద గాలి. ఏ చెట్టుకంత గాలి వస్తానే ఉంటుంది, సమస్య వస్తానే ఉంటుంది. సమస్య వచ్చిందని దాన్ని పెద్ద చేసుకోవడం పెద్ద పనేం కాదు. ఆ సమస్యని నువ్వు గుర్తుపట్టి నువ్వేం చేయాలి అంటే, ఓహో ఇలా వచ్చిన సమస్య, ఇందుకోసం వచ్చిన సమస్య, ఎందుకు ఇది పెద్ద చేసుకోవడం, తుంచుకుంటే మంచిది కదా అని అనుకొని నువ్వేం చేయాలి అంటే, ఎరిగి ముందుగానే సమాధానం కోరుకుందువుగాక, ముందుగానే సమాధాన పడుదువుగాక. హల్లెలూయా. అట్టి స్థితిలోనికి నీ వ్యక్తిగత జీవితం నువ్వు రాగలగాలని ప్రభువు కోరుకుంటా ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన వారా, ఎవరైనా ఏమన్నా యుద్ధానికి వచ్చిన వెంటనే, ఎవరైనా సరే సమస్య వచ్చిన వెంటనే యుద్ధానికి పోతారా? ఎవరు బారు ఆలోచన చేస్తారు. మీరు ఇంకా అర్థమైందని చెప్పాలంటే, ఆ మధ్య ఇజ్రాయెల్ దేశం మీదకి ఇరాన్ వాళ్ళు ఒకేసారి దాడి చేశారు. వాళ్ళు ఏమన్నా చేశారా? వెంటనే రియాక్ట్ అయ్యారా? అందరు ఏమన్నారు తెలిసినా, ఏంటి ఇజ్రాయెల్ వాళ్ళు అదేం మాట్లాడలేదే, ఇరాన్ వాళ్ళు ఇన్ని బాంబులు వేస్తే ఏం మాట్లాడలేదే, ఏమి రియాక్ట్ కాలేదే, ఏమి వాళ్ళు బాంబులు వేయలేదే అని ఏమంటే ఎంతమంది మాట్లాడారు, ఎంతమంది న్యూస్లో కూడా చెప్పారు. ప్రియమైన వారు, మౌనంగా వారి వ్యక్తిగత జీవితం నడిపించమని మనం గమనించగలుగుతాను. వెంటనే వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలా, కూర్చొని ఆలోచన చేసుకుంటా ఉంటారు. హల్లెలూయా. దాన్ని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగిన స్థితిలోనికి రావాలి అని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తాను చూడండి. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. ఎలా అంట? గట్టిగా చెప్పండి. నువ్వు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానం లేని ఎడల, ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాల్లో వేయబడదు, కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో
ఆ మాటలు గుర్తెరగండి, కాస్త గుర్తెరగండి, ఆలోచన చేయండి. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే ఏం చేయాలంట? త్వరగా. ఎలా? త్వరగా అంటే ఆలస్యం చేయకుండా, వెంటనే ఆలస్యం చేయకుండా త్వరగా నువ్వు సమాధాన పడగలగాలి. లేకపోతే అతను నిన్ను ఎవరికి అప్పగిస్తాడంట? న్యాయాధిపతికి అప్పగిస్తాడు. ఆ న్యాయాధిపతి ఏం చేస్తాడు? బండ్రోతుకి అప్పగిస్తాడు. బండ్రోతు ఏం చేస్తాడు? చెరసాల్లో వేస్తాడు. చెరసాల్లో పడేసిన తర్వాత జరిగేది ఏంటి? కడపటి కాసు చెల్లించేంత వరకు ఇక అక్కడి నుంచి నీవు వెలుపలికి రాలేవు. లోపలికి పోయిన తర్వాత, చెరసాల్లోకి పోయిన తర్వాత, అయ్యో తప్పు చేశానే, ఇంత నేను ఎందుకు చేసుకున్నాను? గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకు తెచ్చుకున్నాను? ఎందుకు ఈ బాధ నాకు? అరే అప్పుడే సారీ అనే మాట చెప్తే పోయేది కదా. ఎప్పుడు అనిపిస్తుంది? ఇవన్నీ జరిగిన తర్వాత అనిపిస్తుంది నీకు. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే నువ్వేం చేయాలంటే త్వరగా వానితో సమాధాన పడుదువుగాక. అంటే సమస్య నీ చెయ్యి దాటిపోక మునిపే నువ్వేం చేయాలి? సమాధాన పడగలగాలి. సమస్య చెయ్యి దాటిపోయిందనుకో, అప్పుడు ఏమవుతుంది అంటారు కదా, ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదండి, నేను కేసు కూడా పెట్టేశాను, వాళ్ళు వచ్చి అంటారు ఎఫ్ఐఆర్ రెడీ కూడా అయిపోయిందండి, ఇక నువ్వు బయలుదేరితే తీసుకుపోయి జైల్లో పడేస్తాం. ఆ తర్వాత కోర్టుకు అప్పగిస్తాం. ఆ తర్వాత కోర్టు చుట్టూరు తిరుగుతూ ఉండాలి. ఆ తర్వాత ఉన్నాయన్నీ పోగొట్టుకోవాలి. ఒకవేళ జైల్లో పడేశారా, బెయిల్ కోసం తిరగాల, శ్రమ పడాలా? ఇవన్నీ అవసరమా? సమస్య అనేది ఎప్పుడైనా చెయ్యి దాటిపోక మునిపే నువ్వేం చేయాలి అంటే త్రోవలో ఉండగానే సమాధాన పడుదువుగాక. హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదురుగాక. నువ్వు ఆలస్యం చేయగా జరిగేది ఏం తెలిసినా, ఆ సమస్య పోవడం కాదు, పోదది. ఇంకొంచెం కొత్త సమస్యలు కొనుక్కొని తెచ్చుకుంటావు. సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి, లేనిపోని సమస్యలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, లేదా అత్త మామూలు ఉన్నారు, లేకపోతే అత్త కోడలు ఉన్నారు, ప్రియమైన వాళ్ళన ఏదైనా జరిగింది అది వెంటనే తుంచుకోవాలా, పెంచుకోకూడదు. అన్నదమ్ములు ఉన్నారు, వెంటనే తుంచుకోవాలా, పెంచుకోకూడదు. సమస్య ఎప్పుడు పెంచుకోకూడదు. ఎప్పుడు సమస్య నువ్వేం చేయాలంటే తుంచుకోగలిగే ఆ స్థితిలోకి రాగలగాలి, నువ్వు ప్రయత్నం చేయగలగాలి. నాకు ఇదంతా అవసరమా? నాకు అవసరమైంది ఏంటి? సమాధానం. హల్లెలూయా అనేది నువ్వు ఆలోచన చేసుకుని, నువ్వు ఆలస్యం చేయకుండా త్వరపడి వెంటనే నువ్వు సమాధాన పడుతూ ఉండగలిగితే, ప్రియమైన వాళ్ళరా, నష్టాలనేవి ఏమీ జరగకుండా నీ వ్యక్తిగత జీవితం సురక్షితంగా ఉండగలిగేటట్లుగా దేవుడు సమాధానముతో నింపునుగాక. సమాధానముతో ఆయన నింపునుగాక. దాన్ని గుర్తెరుగుదురుగాక. మీకు ఇంకా అర్థమవుతాడు చెప్పాలంటే, గమనించండి ప్రియమైన వాళ్ళ, ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా ఉండదా? నోరు తెరవండి. ఉండదా? మెడిసిన్కి అయినా డేట్ ఉంటుంది, టానిక్ అయినా డేట్ ఉంటుంది, తర్వాత మనుషులు తయారు చేసే ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అర్థమవుతుందా? అసమాధానానికి ఎక్స్పైరీ డేట్ ఎంత తెలుసునా? నువ్వు అసమాధానంగా ఉండేదానికి ఎక్స్పైరీ డేట్ ఎంత తెలుసునా? సూర్యుడు అస్తమించే లోపే నువ్వేం చేయాలి? సమాధాన పడాలా. ఉదయం జగడం వచ్చిందా, లేదా మధ్యాహ్నం వచ్చిందా, లేదా సాయంత్రం వచ్చిందా, పొదుగుకి ముందు వచ్చిందా, అది ఎప్పుడైనా రాని నువ్వేం చేయాలి? ఎప్పటిలోపు చెప్పండి. సూర్యాస్తమయం లోపు, సూర్యుడు అస్తమించే లోపు నువ్వేం చేయాలి అంటే సమాధాన పడిపోవాలా. ఒకవేళ సమాధాన పడకుండా అలాగే ఉంటే అదేమవుతుంది అయ్యా అంటే, లోపల కుమిలిపోయి ఏమండి, ఆ బాధ ఎక్కువైపోయి, ఆ తర్వాత కోపం ఎక్కువైపోయి, ఆ తర్వాత వేదన ఎక్కువైపోయి, పగ ఎక్కువైపోయి, ఏమండి ఒక్కొక్కటి ఎక్కువైపోయి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటావు.
దాన్ని గుర్తెరుగుదువుగాక. కొంతమంది చూడండి, వెంటనే తుంచుకోకుండా ఫ్రిడ్జ్ ఉంటుంది చూడండి, ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది, దాంట్లో పెడతారు. దాంట్లో పెడితే అదేమవుతుంది? నోరు తెరవండి. ఆ తర్వాత ఏమవుతుంది? అందులో నుంచి పొగలు కక్కుతూ ఉంటుంది. మీకు తెలుసు కదా పొగలు కక్కడం అంటే. పొగలు కక్కుతూ ఉంటుంది. అప్పుడప్పుడే పొగలు కక్కుతూ ఉంటుంది. మళ్ళీ మూతేస్తారు. మళ్ళీ మూత తీశారనుకో పొగలు కక్కుతూ ఉంటుంది. ఇలాగా నీ వ్యక్తిగత జీవితం మారకుండునుగాక. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటాడు, సూర్యుడు అస్తమించే లోపే నువ్వేం చేయగలగాలయ్యా అంటే నువ్వు సమాధాన పడుదువుగాక. హల్లెలూయా. ఆ స్థితిని గుర్తెరుగుదువుగాక. మీకు ఇంకా అర్థం కావాలంటే మేము చెప్తాను, గమనించండి. ఇప్పుడు దారిలో పోతా ఉన్నాం, లేకపోతే బైక్ మీద పోతా ఉన్నాం, స్కిడ్ అయి పడ్డావు. పడిన తర్వాత సైలెన్సరు మీద పడింది, లేకపోతే నువ్వే కాస్త దూరంలో పడ్డావు. పడినప్పుడు దెబ్బలు తగులుతాయి తగిలినప్పుడు ఏమైందిలే రేపు చూద్దాంలే, లేకపోతే 10 రోజుల తర్వాత ఏం చేద్దాం, అదేంటి ఆయింట్మెంట్ పోద్దాం, 15 రోజుల తర్వాత చూద్దాంలే అనుకుంటావా? ఏం చేస్తారు చెప్పండి, చెప్పొచ్చుగా. పడిన వెంటనే ఏం చేస్తారు? ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. పసుపు పీయడమో, లేకపోతే నీకు నచ్చింది ఏదో ఉంటుంది కదా, అది చేయడమో జరిగిపోద్ది. అది చేయకుండా ఉంటావా? మరి అదైతే ఎందుకు వెంటనే చేస్తున్నావు? అదేమో వెంటనే చేస్తూ ఉన్నావు. ఇంకా మీరు చూడండి, ఇప్పుడు మీరు పప్పు లేకపోతే ఇంకేంటి అయ్యి తిరగమాత వేయడానికో మొత్తం మీద పెట్టారనుకో, ఒకవేళ అప్పట్లంటే ఇటు పట్టుకొని చేసేవాళ్ళు, మసిగుడ్డతో ఇటు పట్టుకొని ఇటు తిప్పేవాళ్ళు, ఇటు తీసేవాళ్ళు. ఇప్పుడు సోకు అయిపోయింది కదా. సోకు అయిపోతే దానికి ఒక ఇది ఒకటి వచ్చింది కదా, ఏముంటుందండి? పట్టకారా? అదేనా పట్టకారేనా? ఆ పట్టకారతో ఇటు పట్టుకునే లోపు, ఇలా ఎత్తేలోపు అది కింద పడింది జారి. అప్పుడేమైంది? మీ మీద పడిందిలే అని ఒక వారం రోజుల తర్వాత బర్ణాలు పూస్తావా, లేదా ఇంకు పూస్తావా, లేదా ఆయింట్మెంట్ పూస్తావా? ఏం చేస్తావు? ఎందుకు? ఓ 10 రోజుల తర్వాత పోయిరాదు? హల్లెలూయా. 10 రోజుల తర్వాత పోయి తప్పేంటి? గమనించండి ప్రియమైన వాళ్ళారా, గాయమైన వెంటనే కట్టుకడతారు. అర్థమవుతుందా? వేడి నీళ్ళు పడిన వెంటనే, లేకపోతే నూనె పడిన వెంటనే ఏం చేస్తారు? ఏదో ఒకటి పోస్తారు. దగ్గర ఉన్నది ఏదో ఒకటి పోస్తారు. ఇది మొత్తం మీద అందులోంచి ఉపశమనం కలగలిగేటట్లుగా. అదేవిధంగా మీ వ్యక్తిగత జీవితంలో సమాధానము అనే విషయం నువ్వు గుర్తెరగలగాలి. సమాధానం అనేది నీ జీవితంలో నువ్వు ఆలోచన చేసుకోగలిగితే, సమాధానం పోగొట్టుకున్నావా వెంటనే నువ్వేం చేయాలి? ఆ గాయాన్ని కట్టుకోవాలి. వెంటనే త్వరగా ఏదో ఒకటి చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? పుండు పెద్దదైపోద్ది, గాయం పెద్దదైపోద్ది. అది మానాలంటే కొన్ని రోజులు పడుతుంది. కొన్నేమో వారం రోజులు పడుతుంది, కొన్నేమో 2 వారాలు పడుతుంది, కొన్నేమో 4 రోజులు పడుతుంది, కొన్నేమో 4 సంవత్సరాలు కూడా పడుతుంది. ఇప్పుడు షుగర్ వచ్చింది, ఆ గాయం అయితే మానుతుందా? తాత్కాలికంగా ఏదేదో చేస్తూ ఉంటారు, కానీ మానుతుందా? పోతుందా? ఆలోచన చేయండి. అదేవిధంగా ఆ సమాధానం అనే దాన్ని ఆ స్థితిలోనికి తీసుకుపోకుందురుగాక. సమాధానం నువ్వు వెతకాలి, వెంటాడాలి. వెంటనే నువ్వు గాయాన్ని కట్టుకొనగలిగే ఆ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా. కొంతమంది చూడండి, కావాలంటే వాళ్ళు ఏమంటారు తెలుసునా? అన్నం తిని 5 రోజులు అయిందన్నా. ఏమ్మా ఎవరు వద్దన్నారు నిన్ను? ఎవరు వద్దన్నారు తినకుండా అని అంటే సమాధానమే లేదన్నా. ఏంటంట? ఏం లేదంట. ఎందుకు పోయిందమ్మా? ఏం చేస్తే పోయిందమ్మా? ఎలా పోగొట్టుకున్నావమ్మా? సరే, సమాధానం పోయిందని తెలుసుకున్నావు కదమ్మా, వెంటనే సమాధానం పొందుకోవచ్చు కదా అనంటే దానికి మరలా నోట్లోంచి మాట రాదు.
అర్థమవుతుందా? 5 రోజులు అన్నం తినకుండా ఉంటారు, 10 రోజులు నిద్ర పోకుండా ఉంటారు. అర్థమైందా? 10 రోజులు తినకుండా ఉంటారు, తిండైనా తినకుండా ఉంటారు, కానీ ఏం పొందుకోరు చెప్పరామండి. అయితే దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటయ్యా అంటే, ఇప్పుడు చెప్పండి, త్రోవలో ఉండగానే నువ్వేం చేయాలి? నీవు వెళ్ళి త్వరగా సమాధానపడుము. త్రోవలో ఉండగానే సమాధానపడుము, త్వరగా సమాధానపడుము. యేసయ్య కృప దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మన జీవితంలో ఆలోచన చేసుకునగలిగే స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. సమాధానం లేని చోటు, ఇల్లు ఏమంటే సమస్య లేని చోటు అనేది ఎక్కడ ఉండదు. సమస్య లేని ఇల్లు అనేది కూడా ఎక్కడ ఉండదు ప్రియమైన వాళ్ళ. ఇంచుమించుగా అలా సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే వచ్చినాయని నీ జీవితంలో అలాగే పేరబెట్టి నీ జీవితంలో ఏమంటే అసమాధానంగా బ్రతకకుండా ప్రభు అంటాడు, నువ్వు సమాధానపడు. హల్లెలూయా. ఇంకొక మాట బైబిల్లో ఉంది చూడండి, అక్కడే 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి. ఒకసారి గమనించండి, యేసు ప్రభు ఎంత స్పష్టంగా చెప్పాడు. కొంతమంది ఎలా ఉంటారు తెలిసిన, కొంతమంది జీవితాలేమో ఎవరో ఒకరి ద్వారా సమాధానం పోగొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా పోగొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన వారు, ఈ వాక్యంలో ఇతగాడే చేశాడు, ఇతగాడే సమాధానం పోగొట్టాడు. అర్థమవుతుందా? ఇతగాడే వెళ్ళాడు, జగడం పెట్టుకున్నాడు, ఇతగాడే వెళ్ళాడు, కొట్లాడి పెట్టుకున్నాడు, ఇతగాడే వెళ్ళాడు, ఏమంటే కొట్టాడు, ఇతగాడే వెళ్ళాడు, తన్నాడు, ఇతగాడే వెళ్ళాడు, అన్ని చేసి వచ్చాడు. వాళ్ళేం మాట్లాడాల, ఇతగాడే చేశాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏమండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినంతసేపు చేస్తా ఉంటే ప్రభు అంటాడు, రే ఏంట్రా నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసేది ప్రార్థనేనంటరా, నేనేం చెప్పానురా నీకు? మొదట నీవు వెళ్ళి సమాధానం లేకుండా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం దేనికిరా? సమాధానం లేకుండా నా దగ్గర వచ్చి మోకరించడం దేనికి? సమాధానం లేకుండా స్తోత్రం అనడం దేనికి? సమాధానం లేకుండా నోరు తెరిచి పాట పాడడం దేనికి? నా దగ్గర ఎందుకురా? మొదట నువ్వు వెళ్ళి సమాధాన పడితే మంచిది కదా అని. ప్రియమైన వాళ్ళరా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నా సరే కొంతమంది ఎలా ఉంటారు తెలిసినా, అదేదంటారే సున్నం కొట్టినా రాయ గోడ అలాగే ఉంటారనమాట. దేవుడు ఏమైనా చెప్పని, పరిశుద్ధాత్మ ఏమైనా బోధించని నాకు అనవసరం, నువ్వు బోధించే బోధ నాకొద్దు, నువ్వు చెప్పే విషయం కూడా నాకు అవసరం లే, నేను మాత్రం నిన్ను స్తుతిస్తానే ఉంటా, నేను మాత్రం నిన్ను గనపరుస్తూనే ఉంటా, నేను మాత్రం నిన్ను కొనియాడుతూనే ఉంటా అని అంటారు. ఆ తర్వాత ఈ వ్యక్తి ఏం చేసేది తెలిసినా, లేచి ఏమండి అక్కడ కానుక పెట్టుంటే కానుక పెట్టులో కానుక అయిపోతా ఉన్నాడంట. దేవుడు అంటాడు, ఇప్పుడు చూడు, అక్కడ కూడా చూడండి, ఆ మాట చూడండి, నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి నీ అర్పణ అంటే కానుక వేసేదానికి కూడా ఏం కావాలంట? ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏదో నీకు తోచిన కానుక వేస్తావు, మందిరంలో కానుక వేస్తావు, లేదా ఇంటికి వచ్చినప్పుడు ఇస్తావు, కాదనట్లే. అయితే ఆ కానుక అంగీకరించబడాలన్నా కూడా నీకేం కావాలి? ఒకసారి గమనించి ప్రియమైన వాళ్ళారా, మొదట నీవు వెళ్ళి నువ్వు చేయవలసిన పని ఏంది అంటే నీ సహోదరునితో నీవు
సమాధానపడాలి. అది నీ ద్వారా సమస్య వచ్చిందా, వారి ద్వారా సమస్య వచ్చిందా, ఎవరి ద్వారా అయినా సమస్య రాని, నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే సమాధానపడదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నీ జీవితంలో ఆలోచన చేయగలగాలి. బైబిల్లో మీరు చూడండి, మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలోనికి రండి. సమూయేలు మొదటి పుస్తకం 25వ అధ్యాయంలోనికి వస్తే 2వ వచనం చూడండి. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు కాపురముండెను, అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయి. ఎన్ని? 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయి. పని మనుషులు అరణ్యానికి లేదా అడవికి తీసుకుని వెళ్ళి తోలుకుని వెళ్ళి వాటిని మేపుకుంటూ ఉన్నారు. మేపుకుంటూ ఉన్న రోజుల్లో దావీదుతో ఉన్నవారు ఆ ప్రాంతంలో ఉన్నారు కనుక ఆ మందలోనికి గొర్రెల్ని తినేదానికి లేదా మేకల్ని తినేదానికి సింహాలు లేదా పులులు లేదా తోడేళ్ళు ఏవైనా వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కూడా ఆ మందకి కాపలాగా ఉన్నారంట. ఉన్నారు. రోజులు అలా గడిచిపోతా ఉన్నాయి. ఈ భాగ్యవంతుడు, ఈ ఐశ్వర్యవంతుడు తన గొర్రెల బొచ్చు కత్తిరించుకునే సమయంలో తన పనివారి కోసం ఏమన్నా అంజూరపు అడలు, ఆ తర్వాత ఇంకా అక్కడ వెన్న ముద్దలు ఇవన్నీ చేసుకొని వచ్చాడు, రొట్టెలు ఇవన్నీ చేసుకొని వచ్చాడు. తన పనివారికి ఇస్తూ ఉన్న సమయంలో యజమానుడు గొర్రెల బొచ్చు కత్తిరించుకునే దానికి వచ్చాడు అని దావీదుతో ఉన్నవారు ఎరిగి దావీదు ఏం చేశాడంటే ఒక పనివాడిని పిలిచి, రే ఎంతవరకు మనం ఆ గొర్రెలకి ఆ మందకి కాపలాగా ఉన్నాం కదా, అతగాడు గొర్రె బొచ్చు కత్తిరించుకోవడానికి వచ్చాడు కదా, సరే కత్తిరించుకున్న తర్వాత ఇదిగో మేము ఇంతమంది ఇక్కడున్నాం, ఏదైనా కాస్త దయతలిచి ఏదైనా కాస్త సహాయం చేయి, ఒక గొర్రెను లేకపోతే 2 గొర్రెలు ఒక మేకను ఇస్తే మేము కూడా కాస్త కోసుకొని తింటాం అని అడగమని పంపాడు. పంపినప్పుడు ప్రియమైన వాళ్ళరా అతగాడు ఏమంటాడు తెలిసిన, దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, తన యజమానుల్ని విడిచిపెట్టిపోయిన వారు చాలా మంది ఉన్నారు, అతను ఎవడో నాకు తెలీదు, నేను నా పనివారి కోసం సిద్ధపరిచి తీసుకొచ్చినవి అతగాడికి నేను ఇవ్వాలా అని కాస్త గట్టిగా మాట్లాడతాడు. ఆ మాటలు తీసుకెళ్ళి దావీదుకు చెప్తే దావీదు ఏమన్నాడు తెలిసిన ప్రియమైన వాళ్ళరా, సరే అందరూ కత్తులు తీసుకోండి రా అన్నాడు. కత్తులు తీసుకున్న తర్వాత మనం పోదాం పదండి, వాళ్ళ సంతతిలో మగవాడనేవాడు లేకుండా చేద్దాం అని చెప్పుకున్నారు. చెప్పుకున్న ఈ మాటలు ఒకడు అర్జెంటుగా తీసుకొని వచ్చి ఏమన్నా ఈ ఐశ్వర్యవంతుడు భార్యకి చెప్పాడు, అమ్మా వాళ్ళు ఉన్నంతకాలం మన మందలో ఒక్క గొర్రె కూడా పోలేదు, ఒక్క మేకపిల్ల కూడా తప్పిపోలేదు, వాళ్ళు మనకి ప్రాకారముగా ఉన్నారు, మరి వాళ్ళేమో ఇలా అడిగారు, మన యజమానుడేమో నీకు తెలుసు కదమ్మా ఆయన గారు ఇలా మాట్లాడారు, దాన్ని బట్టి వాళ్ళు ఇలా వస్తూ ఉన్నారు చంపేదానికి అని అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆమె గారు ఏం చేశారంటే వెంటనే అర్జెంటుగా ఏమండి అన్ని అంజూర పాడలు, ఏమండి అన్ని ద్రాక్ష రసాలు, అన్ని రొట్టెలు మొత్తం అర్జెంటుగా సిద్ధం చేసుకొని గాడిదల మీద వేసుకొని దావీదు దగ్గరికి వచ్చేసేసింది. దావీదు దగ్గరికి వచ్చి, నా ఏలినవాడా ఈ తప్పు నాదని ఎంచు, నా యజమానుడు ఎలాంటోడు నాకు తెలుసయ్యా, ఈ ప్రాంతం వాళ్ళకి తెలుసయ్యా, కాబట్టి ఈ తప్పు నాదని ఎంచి కాస్త సహాయం చేయయ్యా అని అంటే ప్రియమైన వాళ్ళని అక్కడ మనం గమనిస్తే 35 వచ్చిన చూడండి, 25:35 తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, భర్త మాట్లాడినట్లుగా భార్య కూడా మాట్లాడగలదు, మాట్లాడవచ్చు. అయితే మాట్లాడిందా? మాట్లాడకుండా ఏం కోరుకున్నది ఆమె? ఏం ఆశపడింది? ఏమి వెంటాడింది? ఆలోచన ప్రియమైన వాళ్ళరా. రానిరా, ఏం చేస్తారో చూద్దాం, దావీదే కదా, అతను ఎంతమంది ఉన్నారు? ఓ 400 మంది ఉంటారు, 600 మంది ఉంటారు, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసుకుందాంలే అని అనుకున్నారా? అనుకోలే. వెంటనే మొదట ప్రియమైన వాళ్ళరా ఆమె వద్దురా, వాళ్ళు వద్దు, మన మీదికి రావద్దు, వాళ్ళతో మనకు సమాధానమే ఉండాలి కానీ జగడం వద్దు అని ప్రియమైన వాళ్ళరా ఈమె మొదట వెళ్ళి సమాధాన పడ్డం మనం గమనించగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా నీవు ఆలోచన చేసుకొనగలిగే స్థితిలోకి రాగలగాలి. సమస్య పెద్దది కాక మునిపే నువ్వేం చేయాలంటే త్వరపడి సమాధానం పొందుకొందువుగాక. హల్లెలూయా. అదేం చేస్తుందిలే అని అంటే అది ఎంత దారుణంగా తయారవుద్ది తెలుసునా? ఓసారి ఏం జరిగిందంటే సైతాన్ గాడు కిరాణా షాప్కి వెళ్ళాడంట. కిరాణా షాప్ తెలుసు కదా, అన్నీ ఉంటాయి కదా, పప్పు బెల్లం శనగలు అన్నీ అమ్ముతుంటారు కదా. అక్కడికి వెళ్ళాడంట. వెళ్తే అందరూ వచ్చి తీసుకుపోతా ఉన్నారంట. కేజీ బెల్లం, కేజీ చక్కెర, తర్వాత కేజీ కందిబెళ్ళు, మినపబెళ్ళు అన్నీ తీసుకుపోతా ఉన్నారంట. ఈడు చూస్తా ఉన్నాడు, ఏమండి నాకు కూడా అంత బెల్లం పెట్టండి, నాకు కూడా అంత బెల్లం వేయండి అంటే, నువ్వు ఆగు నేను ఇస్తాను అని అంటా వ్యాపారి సరే ఎంతసేపు అలాగే నిలబడున్నాడు. అందరూ పోయిన తర్వాత, ఏమండి ఇప్పుడన్నా ఇస్తారా? ఏంట్రా నీ గోళ? నాకు అంత బెల్లం కావాలండి. ఎంతరా? ఎంతో కాదండి, నా గోరు ఉందా, గోరుతో గిల్లితే ఎంతైతే వస్తుందో అంత చాలండి అన్నాడంట. ఎంత? గోరుతో గిల్లితే ఎంత వస్తుంది? మీరు ట్రై చేయండి పోయి, కావాలంటే రుచిని చూడవచ్చా? వాడు అంటాడు, గోరుతో ఎంతైతే గిల్లితే అంత చాలండి, దాన్ని ఏం చేసుకుంటారా, నాకు చాలండి అన్నాడంట. సరే తీసుకుపోయాడంట. వాడు ఇలా గిల్లాడంట. గిల్లి తీసుకుపోయి అక్కడ ఏమండి ఆ గోడకు పూసాడంట. గోడకు పూస్తే బెల్లం తినేదానికి ఏమొచ్చినాయి? సీమలు వచ్చినాయి అంట. సీమం తినేదానికి ఏమొచ్చినాయి? పురుగులు వచ్చినాయంట. పురుగులు తినేదానికి ఏమొచ్చినాయి? బల్లి వచ్చిందంట. బల్లి తినేదానికి ఏమొచ్చినాయి? పిల్లి వచ్చింది. పిల్లిని తినేదానికి ఏమొచ్చింది? కుక్క వచ్చింది. ఇక ఈ కుక్క అవి కొట్లాడుకుంటా ఉంటే పక్క వీధి కుక్క వచ్చిందంట.